ఫ్యూచర్ టెక్నాలజీ హబ్ గా రూపుదిద్దుకుంటున్న విశాఖ సెగలో మరో జాతీయ సంస్థ చేరనుంది. భారతదేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఒక అణుపరిశోధన సంస్థ మన అనకాపల్లిలో అడుగెడనుంది. అదే బాబా అణుపరిశోధన కేంద్రం బార్క్. ముంబై సమీపంలోని ట్రాంబే ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థకు ఇప్పటికే అనకాపల్లి సమీపంలో 3000 ఎకరాల స్థలం ఉంది. దానికి అదనంగా మరికొంత స్థలాన్ని కోరుతోంది. వ్యూహాత్మక కారణాలతో విశాఖపట్నం సమీపంలోని తూర్పు తీరంలో బార్క్ కొత్త ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ పరిశోధన అభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తరించాలని సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం అదనంగా 148.15 హెక్టార్ల భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బార్కు కోరింది. అంటే సుమారు 366 ఎకరాల స్థలమన్నమాట. గతంలో తీసుకున్న 3000 ఎకరాలకు ఈ 366 ఎకరాల స్థలం జతకూడి 3366 ఎకరాల సువిశాల ప్రాంగణంలో భారీ క్యాంపస్ ను ఏర్పాటు చేయనుంది బార్క్. భారతదేశ సాంకేతిక గమనాన్ని, రక్షణ భవిష్యత్తును శాసించబోయే అతిపెద్ద అణుపరిశోధన కేంద్రం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గడ్డపై ఆవిష్కృతం కాబోతోంది. డాక్టర్ హోమీ బాబా కలలుగన్న స్వదేశీ అణుశక్తి ప్రస్థానం ముంబైలో మొదలై అనకాపల్లి దాకా చేరుకోనుంది. బార్కు నూతన క్యాంపస్ కేవలం పరిశోధనా కేంద్రం మాత్రమే కాదు, ఇది మన తెలుగు యువత భవిష్యత్తుకు, దేశ రక్షణకు, స్వయం సమృద్ధికి పునాది వేసే ఒక పవిత్ర కార్యక్షేత్రంగా విలసిల్లనుంది. దేశంలోనే అతిపెద్ద అణుపరిశోధన ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్న ఈ మహాయజ్ఞంలో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం కావడం మనందరికీ గర్వకారణం. ప్రస్తుతం అణు సాంకేతికతలో ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా లాంటి దేశాలు అణుశక్తిని పెంచుకుంటూనే ఉన్నాయి. ప్రస్తుతానికి దీన్ని విద్యుత్ తదితర అవసరాలకే వాడుతున్న అణ్వాయుధాల విషయంలో ఏ దేశానికి ఆ దేశం గుట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఎప్పటికప్పుడు పరిశోధనలు జరుపుతూ ఆయుధాలను పెంచుకుంటున్నాయి. ఇక అణ్వాయుధాలు కలిగిన పాకిస్తాన్, చైనా లాంటి దేశాలతో మనకు ముప్పు ఉందన్న విషయం నిర్వివాదాంశం. అందుకే మన దేశం కూడా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. ఇప్పటికే ముంబైలో ఉన్న బార్కులో ఎన్నో రకాల పరిశోధనలు చేస్తోంది. అదే సమయంలో తూర్పు తీరంలో కూడా ఒక కేంద్రం అవసరమన్న విషయాన్ని బార్కు గుర్తించింది. ఇందుకు కేంద్రం కూడా ఓకే చెప్పడంతో మన సాగర్ తీరంలో అత్యంత భారీ క్యాంపస్ కు అడుగులు పడుతున్నాయి. ముంబైలో ప్రస్తుతం 1200 ఎకరాల క్యాంపస్ ను కలిగి ఉంది బార్క్. ఇప్పుడు అనకాపల్లిలో దీనికంటే రెట్టింపు స్థలంలో మరో క్యాంపస్ ను ఏర్పాటు చేయనుంది. అసలు అంత పెద్ద సంస్థ మన విశాఖ తీరానికి ఎందుకు వస్తోంది? ఇది కూడా ఆసక్తికరమే. ఎందుకంటే మన సాగర్ తీరం దేశ వ్యూహాత్మక రక్షణలో అత్యంత కీలకం. భవిష్యత్తులో చైనా, బంగ్లాదేశ్ లాంటి దేశాలతో ఏవైనా యుద్ధాలు చేయాల్సి వస్తే కోల్కతా తర్వాత మన విశాఖే కీలకమవుతుంది. అందుకే అతిపెద్ద నేవీ బేస్ కూడా ఇక్కడ ఉంది. దీనికి బార్క్ కూడా తోడుకానుంది. అంటే మన విశాఖ కేవలం ఐటీ, డేటా హబ్ మాత్రమే కాదు, భవిష్యత్తు డిఫెన్స్ సెంటర్ కూడా. ఈ బార్కు కేంద్రం భవిష్యత్తులో నిర్మించబోయే అణు జలాంతర్గాముల కోసం అత్యంత కీలకమైన 190 మెగావాట్ల రియాక్టర్లను నిర్మించబోతోంది. అంటే మన నేల నుంచే దేశ రక్షణకు అవసరమయ్యే అణుశక్తి పుట్టబోతోందన్నమాట. అనకాపల్లి బార్కు సెంటర్ లో అణు విద్యుత్ కేంద్రాలను కూడా తయారు చేయనున్నారు. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లను ఇక్కడ నిర్మిస్తారు. వీటిని SMR అంటారు. ఇవి పరిమాణంలో చిన్నవి, తేలిగ్గా తరలించగలిగే అణు విద్యుత్ కేంద్రాలు. బొగ్గు, కాలుష్యంతో పని లేకుండా అధిక ఉష్ణోగ్రత గల రియాక్టర్లను ఉపయోగించి విద్యుత్తును తయారు చేస్తారు. భవిష్యత్ అవసరాల కోసం హైడ్రోజన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేయడంపై కూడా ఇక్కడ పరిశోధనలు చేపట్టనున్నారు. అంటే అనకాపల్లి బార్కు కేంద్రం మన దేశ ఇంధన భవిష్యత్తును మారుస్తుందన్నమాట. బార్కు రాకతో అనకాపల్లి జిల్లా కేవలం పారిశ్రామిక కేంద్రంగానే కాకుండా అత్యున్నత నైపుణ్యం కలిగిన విజ్ఞాన కేంద్రంగా కూడా మారబోతోంది. దీని ద్వారా ఎంతో మంది తెలుగు వారికి ఉన్నత ఉద్యోగాలు దొరుకుతాయి. బార్క్ అంటే సాధారణ ఉద్యోగులు పనిచేసే సంస్థ కాదు. ఇక్కడ దేశంలోనే అత్యుత్తమ శాస్త్రవేత్తలు, న్యూక్లియర్ ఇంజనీర్లు, కెమిస్టులు, బయో సైంటిస్టులు పనిచేస్తారు. మన ఆంధ్రప్రదేశ్ యువతరం ఈ కేంద్రం ద్వారా అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాన్ని పొందే అవకాశం లభిస్తుంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో NTPC, ఆర్సిలర్ మిట్టల్ వంటి సంస్థల ద్వారా 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్న తరుణంలో బార్కు వంటి సంస్థ రావడం వ్యూహాత్మకమే. బార్కు రాక ఈ పెట్టుబడులకు శాశ్వత స్థిరత్వాన్ని, ఉన్నత స్థాయి సాంకేతిక మద్దతును అందిస్తుందన్నది మాత్రం వాస్తవం. ఇక కేంద్రం కూడా ఈ ప్రాజెక్టును దృష్టిలో పెట్టుకుని జాతీయ రహదారుల అనుసంధానం, నూతన రోడ్ల నిర్మాణం లాంటి మౌలిక వసతులపై ఫోకస్ చేస్తుంది. ఇది విశాఖ ప్రాంత అభివృద్ధికి పరోక్షంగా దోహదపడుతుంది. మొత్తానికి మన అనకాపల్లితో పాటు విశాఖ నగరం ప్రపంచ పటంలో అణు పరిశోధనా కేంద్రంగా వెలుగులీనే తరుణమిది.